అందరికీ హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఇలా చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్లోనికి కానీ రోటీస్లోనికి కానీ బాగా సెట్ అవుతుంది. ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నిమ్మరసం వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం అనేది మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తరువాత 2 స్పూన్లు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 3 స్పూన్లు పెరుగు వేసుకొని వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా చేతితో ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఈ మటన్ మొత్తం మ్యాగ్నేట్ చేయాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టి వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని దీంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసుకొని వేయించాలి. ఇవి బాగా వేగిన తరువాత దీనిలో 4 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దీనిలో పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయలను బాగా వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను ఇందులో వేయాలి. మటన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కున్న విజిల్ను రబ్బర్ను తీసివేసి మూత పెట్టి ముక్కలు 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ మటన్లో నుండి వాటర్ వస్తుంది. ఇప్పుడు దీనిలో టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు టమాటాలను మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతకి రబ్బరు విజిల్ పెట్టి మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ నుండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఈ ముక్కలన్నిటినీ బాగా కలుపుతూ ఏమైనా వాటర్ ఎక్కువలా ఉంటే కొద్దిగా 5 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ మొత్తం ఇలా చిక్కగా అవుతుంది. లాస్ట్లో 1 స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. మటన్ మసాలా లేకపోతే నార్మల్ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోని కానీ చపాతీలోని కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ ఇలా చేసుకోవచ్చు. ఆ వీడియోస్ చూస్తే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.